ఇంటినే కిరాణా షాప్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా, సో అదేవిధంగా కిరాణా షాప్కి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా ఎంత టర్నోవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, కిరాణా షాప్ బిజినెస్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా కిరాణా షాప్ బిజినెస్ గురించి చెప్పమని చెప్పి ఇచ్చే కామెంట్స్ చేస్తున్నారు. సో గైస్, ఇది మీకోసమే. సో కిరాణా షాప్ బిజినెస్కి మీరు కనుక స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడి ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ అనమాట. సో అంటే మీరు కనుక చిన్న గల్లీలో స్టార్ట్ చేయాలనుకుంటే అక్కడ ఒక మీకు పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది. లేదు మీరు సిటీస్లో కనుక ఏదైనా కమర్షియల్ ఏరియాలో కనుక పెట్టుకోవాలనుకున్నట్లయితే మీకు ఈజీగా మీకు అది 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో మీకు దీనికి సంబంధించి ముద్రా లోన్, అదేవిధంగా పిఎంఈజీపీ లోన్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ లోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి మీరు ఫరక్ పడకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కిరాణా షాప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ బిజినెస్కి అయినా సరే కూడాను లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక కమర్షియల్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే అక్కడ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఓన్ ప్లేస్ ఉంటే హ్యాపీ, లేదు అంటే ప్లేస్ మీరు రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈజీగా మీకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు. మీ యొక్క సైజుని బట్టి, సూపర్ మార్కెట్ సైజుని బట్టి మీకు రేట్ అనేది కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో అయితే ముఖ్యంగా పెట్టుబడి వచ్చేసి దీనికి మీకు మినిమం ఒక క్వాలిటీగా కొంచెం బాగా చేయాలి అనుకున్నట్లయితే 10 లక్షల రూపాయల వరకు మినిమం ఖర్చు అవుతుంది. ఇందులో 5 లక్షల రూపాయల వరకు మీకు ప్లేస్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిజైన్ అనేది ఖర్చు అవుతుంది. అండ్ మిగతా 3 లక్షలు వచ్చేసి ఆ యొక్క సూపర్ మార్కెట్లో కానీ ఆ కిరాణా షాప్ ఆర్ ప్రొవిజనల్ స్టోర్ అంటాము. సో ఈ ప్రొవిజనల్ స్టోర్లో సంబంధించి ఫ్రంట్ ఏవైతే గ్లాస్తో సంబంధించినటువంటి యాంబియంకి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, ఆ తర్వాత మార్కెటింగ్ సంబంధించి కానీ, సో పోస్టర్స్ కానీ, ఇవన్నీ కూడా కలిపి అంటే గ్లాసెస్తో సెటప్ ఉంటుంది కదా. సో మనం ప్రొడక్ట్స్ని అందులో పెట్టుకుంటూ ఉంటాం. సో ఆ ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా పెట్టుకోవడానికి ఆ గ్లాస్ సెటప్ వచ్చేసి మినిమం మీకు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని మనం ఇంటీరియర్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయలు పెట్టి మీరు ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావాలి. సో ఎందుకంటే మీరు ఎక్కువ ఖర్చు కనుక పెట్టినట్లయితే, ఎందుకంటే ఇందులో మీరు అమ్మేది చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అండ్ స్మాల్ కేక్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కువ భారీగా తీసుకురాకూడదు. సో మినిమం ఒక 2 లక్షల రూపాయలు పెట్టి, సో ఇనీషియల్గా 10 లక్షల రూపాయలు పెట్టి, ఆ 2 లక్షలు కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. సో 10 లక్షల రూపాయలు పెట్టి మీరు ఈ విధంగా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర డబ్బులు చాలా తక్కువే ఉన్నాయి, మీకు లోన్ కూడా రాదు, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ రావాలన్నా కూడాను బ్యాంక్ వాళ్ళందరూ కూడాను ఆ బిజినెస్ రిపోర్ట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. ఆ బిజినెస్ రిపోర్ట్ని కనుక మీరు తయారు చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా చోట్ల కూడా చెప్పడం జరిగింది. మీరు సిఏ దగ్గరికి వెళ్ళండి, లేదు అంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళండి, లేదు మీకే కనుక అవగాహన ఉన్నట్లయితే స్టడీ చేసి ఆ బిజినెస్ సంబంధించి ఎలా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా సరుకు అమ్ముడవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఫ్యూచర్లో మీ బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, అదేవిధంగా ఈ యొక్క లోన్ ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే దాన్ని మీరు ఎలా తిరిగి చెల్లిస్తారు, ఈ విషయాలన్నింటినీ కూడాను ఒక కొటేషన్ కనుక మీరు తయారు చేసి బిజినెస్ రిపోర్ట్ కనుక మీరు బ్యాంక్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని చూసి వెరిఫై చేసి అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో లేదు మీకు ఈ యొక్క కొటేషన్ సంబంధించి మీ యొక్క ప్రూఫ్స్ కానీ ఏమీ సరిగ్గా లేవు, ఆ కేసెస్లో ఏంటంటే మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో 2 లక్షల రూపాయలు పెట్టుబడి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న బడ్డీ కొట్టు అంటాం కదా, దాన్ని బడ్డీ కొట్టు వచ్చేసి మీకు ఈజీగా మార్కెట్లో 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు దొరుకుతుంది. 50,000 రూపాయలు పెట్టి సరుకు తెచ్చుకోండి, ఇంకొక 20,000-30,000 రూపాయలు పెట్టి దానికి సంబంధించి లైసెన్సులు తీసుకోండి. అదేవిధంగా సేఫ్ సైడ్ కూడా డబ్బులు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడాను సేఫ్ సైడ్, ఒకవేళ 10,000 రూపాయల బిజినెస్ అయితే ఇంకొక 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి. సో ఈ యొక్క స్ట్రాటజీని ఫాలో అవ్వండి. 6 నెలలకు సంబంధించి డబ్బులు ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వలేదు అనుకుందాం, సో 6 నెలలు కనుక మీరు ఖచ్చితంగా సర్వే అవ్వాలి. మార్కెట్లో ఒక బిజినెస్ కనుక ముందుకు వెళ్ళాలంటే మినిమం 3 to 6 months పడుతుంది. సో 6 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా మీరు బ్రతకడానికి సేఫ్ సైడ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు లోన్ అనేది తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ అంతా రెడీ అయిపోయింది. సరుకులకు సంబంధించి మీరు హోల్సేల్గా ఎక్కడికైనా వెళ్ళి ఒక డీలర్షిప్ కుదుర్చుకొని వాళ్ళతో ప్రతి నెల మీకు ఇచ్చేలాగా మీరు వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో మీరు ఒక బాటిల్ని 20 రూపాయలకి అమ్ముతున్నారు అంటే వాళ్ళు మీకు అది 18 రూపాయలకి అమ్ముతారనమాట. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మార్జిన్ 2 రూపాయల వరకు లాభం ఉంటుంది. సో మీకు ఏదైతే ప్రోడక్ట్స్ 5 రూపాయలు చాక్లెట్ అమ్ముతుందంటే అది మీకు 4 రూపాయలకి రావచ్చు, 3 రూపాయలకి రావచ్చు. సో బల్క్లో మీరు ఐటమ్స్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా హోల్సేల్లో మీకు ఆ డీలర్షిప్ వాళ్ళు చాలా తక్కువ రేట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీ యొక్క మార్కెట్ని బట్టి, మీ యొక్క ఏరియాని బట్టి, లొకేషన్ బట్టి అమ్ముకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేశారో, సో ఏ బిజినెస్కి అయినా సరే కూడాను
ప్రతి మాట ప్రతి వీడియోలో కూడా ఈ మాట చెప్పడం జరుగుతుంది. సపరేట్ ఒక కరెంట్ అకౌంట్ని తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్ సేవింగ్ అకౌంట్స్ అనేది తీసుకుంటే మీకు క్లమ్జీ అవుతుంది కాబట్టి సో మీరు సపరేట్గా మీ బిజినెస్ సంబంధించి సపరేట్ అకౌంట్ అనేది ఒకటి తీసుకోండి. అందులో క్యాలిక్యులేషన్స్ అన్ని కూడాను బాగా టాలీ అవుతాయి. సో మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా డైలీ బేసిస్లో కూడా వాటిని మీరు చూసుకొని టాలీ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ మార్కెటింగ్ వచ్చేసి ఇప్పుడు చాలా కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొవిజన్ స్టోర్ అంటున్నాం కదా, అందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పర్క్ చాక్లెట్స్ వాళ్ళు డైరీ మిల్క్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే ఫ్రీజర్ ఉంటుందో ఆ ఫ్రీజర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక వాళ్ళ దగ్గర రెగ్యులర్గా తీసుకుంటున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఏదైతే ఆ మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ అనేవి మీకే ఫ్రీగా ఇస్తారనమాట. సో అదొక ప్లస్ పాయింట్ కదా మీకు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కూడా బాగా జరగాలి కాబట్టి, అన్ని చోట్ల కూడా జరగాలి కాబట్టి వాళ్ళు మీకు ఈ విధంగా ఫేవర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కూల్ డ్రింక్స్ వాళ్ళు కూడా మీకు రిఫ్రిజిరేటర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇనిషియల్ కొంత అమౌంట్ మీరు పే చేస్తారు. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళైతే మీకు రిఫ్రిజిరేటర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు విత్ యాడ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. సో దీనికి మీరు సపరేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన పని లేదు. అండ్ ఐస్ క్రీమ్స్ సంబంధించి కూడాను కూలర్ ఏదైతే ఉందో ఆ ఫ్రీజర్ని కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు బిజినెస్ని కనుక స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏ బిజినెస్ అయినా సరే కూడా మీరు సోషల్ ప్లాట్ఫామ్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వీటన్నిటిలో కూడాను జనాలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంత చాలా తక్కువ అమౌంట్తోనే ఒక యాడ్ కనుక మీరు తయారు చేయాలనుకుంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడాను సో ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు వారిని ఫైండ్ అవుట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో. పాంప్లెట్స్ క్రియేట్ చేసుకోండి మీ బిజినెస్ సంబంధించి. ఇక్కడ మీరు లాంచ్ చేస్తున్నామని చెప్పి పాంప్లెట్స్ క్రియేట్ చేసుకొని ఆ పాంప్లెట్స్ అన్నింటిని కూడా నియర్ బై ప్లేసెస్లో అతికించండి. నెంబర్ 3 వచ్చేసి టీవీ యాడ్స్ కూడా మీరు ఇవ్వచ్చు. సో టీవీకి సంబంధించి స్క్రోలింగ్లో కానీ ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి పర్టికులర్ ఏరియాలో సిటీ అయితే సిటీ ఛానల్లో, లేదు అంటే మీరు భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పర్లేదు అనుకున్నట్లయితే ఒక్కసారే కదా మీకు యాడ్ అనేది జరుగుతుంది. సో ఆ యాడ్కి సంబంధించి మీరు పెద్ద ఛానల్తో మాట్లాడుకొని మార్కెటింగ్ టీం వాళ్ళతో మీరు యాడ్ కూడా ఒకటి క్రియేట్ చేసుకొని మీరు ఈ విధంగా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక లాభాల విషయానికి వచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి 10 లక్షల రూపాయల్లో ప్రతి నెల కూడా మీకు ఈజీగా 90,000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే ఒక రోజుకి వచ్చేసి 3,000 రూపాయల వరకు కొంటారనమాట. సో 3,000 రూపాయల వరకు మీకు కొనడం జరుగుతుంది. అండ్ మీకు నెలకు వచ్చేసి 3,000 × 30 90,000 రూపాయలు అయితే డబ్బులు రావడం జరుగుతుంది. ఇందులో మీకు కరెంట్ బిల్ కావచ్చు, లేదంటే మీరు ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఫ్రీ రిఫ్రిజిరేటర్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో వీటన్నింటి కరెంట్ బిల్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు ఒకవేళ రెంట్ కూడా కలిపి మినిమం ఒక 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు తీసేసిన 50,000 రూపాయల వరకు లాభం అయితే మీకు మిగులుతుంది ఒక్క నెలకి. సో ఈ విధంగా ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో సూపర్ మార్కెట్, ప్రొవిజన్ మార్కెట్, లేదు అంటే కిరాణా షాప్, 3 రకాలుగా కూడా మనం పిలవచ్చు. సో మీ యొక్క బిజినెస్ మీ యొక్క లాభాలను బట్టి సో మీరు ఆ ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఇంకొక విషయం నేను చెప్పబోతున్నాను, ఇది ఒక టిప్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. సో ఎప్పుడైతే మీకు డబ్బులు వస్తాయో ఆ డబ్బులన్నింటినీ కూడాను యూజ్ చేయకుండా కొంత డబ్బులు మీరు దాచుకోండి. సో దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి మీ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్, సరుకులు ఏవైతే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొంచెం మీరు అడ్వాన్స్ స్టేజ్కి తీసుకువెళ్ళాలనుకుంటే ఇంకొంచెం ఐటమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ పిజ్జా వీటన్నిటిని కూడా మీరు తీసుకోవడానికి డబ్బులు ఇప్పుడు సమకూర్చుకొని ఆ డబ్బులు వచ్చిన తర్వాత వచ్చిన లాభంతోనే మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోండి. అదేవిధంగా లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ కూడా మీరు కట్టుకోవాలి కాబట్టి ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ బిజినెస్ అయినా సరే. సో గైస్, సో ఇది మీరు కనుక 10 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ డబ్బులు 2 లక్షల రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క కిరాణా షాప్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత కాదనుకున్న నెలకి మీకు 90,000 రూపాయల వరకు వస్తుంది. అన్ని ఖర్చులు ఒక 40,000 రూపాయలు తీసేసిన 50,000 రూపాయల వరకు లాభం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మొదలు పెట్టేసేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.